హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ శరణ్యతో పాటు సిటీలో ఉన్న ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఆనందభైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. దర్శన్ శరణ్యకి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. వాటికి కారణం ఏంటో తెలీదు. చెక్ విషయంలో కూడా దర్శన్ ఇంతలా శరణ్యపై కోపంగా ఉన్నాడు అంటే శరణ్యపై దర్శన్కి నమ్మకం కలిగేలా చేయాలి. అలా చేయాలి అంటే ఖచ్చితంగా నేను అనుకున్నట్టు శరణ్యని మన కంపెనీ ఎండీగా అపాయింట్ చేయాలి. అలా చేస్తేనే దర్శన్కి శరణ్యపై నమ్మకం ఏర్పడుతుంది. కేవలం శరణ్య వంటింటి కుందేలు కాదు, ఎంతో తెలివిగా ఆలోచించే నాలాంటి సామర్థ్యాలు కలిగే ఒక అమ్మాయి అని దర్శన్కి తెలుస్తుంది అని ఇంకలా ఆనందభైరవి ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే ఇంకా మేనేజర్కి కాల్ చేసి, రేపు కొత్త ఎండీని మా ఇంటి తరపున అపాయింట్ చేస్తున్నాము, సో ఈ విషయాన్ని ఎంప్లాయీస్ అందరికీ ఇంటిమేట్ చేయండి అని చెప్తారు. ఓకే మేడం, రేపు ఎంప్లాయీస్ అందరినీ ఇంటిమేట్ చేసి రమ్మని చెప్తానని చెప్పి మేనేజర్ చెప్తారు. ఇంకా ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి ఫ్యామిలీ హ్యాపీగా ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఎంప్లాయీస్ అందరూ దర్శన్తో, సార్ మేడం గారు కొత్త ఎండీని అపాయింట్ చేస్తున్నానంటే మీరనే అనుకున్నాం సార్ మేము, కానీ మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు కాదు అనే విషయం అయితే మాకు అర్థమైంది. మరి కొత్త ఎండీ ఎవరు సార్? ఇంకా దర్శన్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. లీలావతి మనసులో రోహిత్ రాలేదు అంటే ఖచ్చితంగా రోహిత్నే ఆనంద ఎండీ చేయాలనుకుంటుంది అనుకుంటా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా ఇంకా లీలావతి అందరూ అలాగే అనుకుంటారు, నిజంగా రోహిత్నే ఎండీ చేస్తుందేమోనని. అలా అందరూ హ్యాపీగా వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది. కార్లో నుండి అలా రెడ్ కలర్ సూట్ వేసుకొని రోహిత్ కిందకి దిగుతాడు. రోహిత్ని చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనన్య, ఏదైతే ఏంటి, నా భర్త ఎండీ అయిపోయాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని వెంటనే అలా గొడుగు తీసుకువెళ్తుంది అనన్య. ఇటువైపు పువ్వులు చల్లడానికి పువ్వులను తీసుకువెళ్తుంది కాంచన. ఇద్దరు అలా తీసుకువెళ్ళేసరికి చూస్తూ ఉంటారన్నమాట అందరూ. వెంటనే ఆనందభైరవి హ్యాపీగా చూస్తుంటే రోహిత్ అంటాడు, ఏంటి నాకు గొడుగు పడుతున్నావు అని అడుగుతారు. అవునండి, మీకే కదా పట్టాలి అని అంటారు. లేదు, ఎండీ నేనైతే నాకు పట్టాలి, ఎండీ నేను కాదు కదా, ఎండీ గారికి గొడుగు పట్టు అని పక్కకు తప్పుకుంటాడు. చూసేసరికి క్లియర్గా శరణ్య అలా స్టైలిష్గా ఎండీగా కిందకి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఆనందభైరవి చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది. లీలావతి, కోటేశ్వరరావు, దర్శన్ అందరూ శరణ్య ఎండీ అవ్వడంతో షాక్ అయిపోతారు. అనన్య అలా చూస్తూ ఉండిపోతుంది. ఏయ్, ఏం చూస్తున్నావు, గొడుగు పట్టు అనేసరికి అనన్య అలా గొడుగు పట్టి కాంచన పూలు చల్లి తీసుకువస్తూ ఉంటారు. ఆనందభైరవి శరణ్యం దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగోండి, ఇవాటి నుండి మీ కొత్త ఎండీ నా కోడలు శరణ్య అని అంటారు ఆనందభైరవి. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. లీలావతి, దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆనందభైరవి, అమ్మ శరణ్య, నిన్ను నమ్మి నేను ఈ కంపెనీని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే హ్యాపీగా కంపెనీని చూసుకోవాలి, కంపెనీని బాగా డెవలప్ చేయాలి అని అంటారు. ఖచ్చితంగా అత్తయ్య గారు అని చెప్పి అలా బోర్డ్ మీటింగ్ అయితే అందరూ బయలుదేరుతారు. శరణ్య బోర్డ్ మీటింగ్లో ఎంప్లాయీస్తో మాట్లాడుతూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి ఆఫ్ సీజన్ కాబట్టి అందరూ అనుకున్నట్టు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, కానీ మనం మాత్రం వచ్చే 2 నెలల్లో వచ్చే పండగ సీజన్లని, పెళ్లి సీజన్లని ఇప్పటి నిండే క్యాష్ చేసుకోవాలి. చీరతో పాటు జ్యువెలరీ సెట్స్ని కూడా ఫ్రీగా తక్కువ రేట్కే అమ్మేటట్టు మనం చేసుకోవాలి. గోల్డ్ షాప్ ఓనర్స్తో ముందు నిండే కొలాబరేట్ అయ్యి పట్టు చీరని కొన్న వాళ్ళకి నెక్లెస్తో పాటు తగ్గించి రేట్ వేస్తామని చెప్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో బంగారం రేట్ అనేది ఇంకా పెరగచ్చు, కాబట్టి తక్కువగా మనం డిస్కౌంట్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బంగారాన్ని ప్లస్ మన దగ్గర ఉన్న చీరలని రెండూ ఒకేసారి కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఐడియా నేను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఆనందభైరవి, దర్శన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అలా ఆనందభైరవి లీలావతి దగ్గరికి వస్తుంది. అక్క, చూసావా, మన శరణ్య వచ్చిన రోజే మన కంపెనీ, మన సేల్స్ డెవలప్ అయ్యేలా ఎంత బాగా ఐడియా ఇచ్చిందో అని అంటారు. ఆనంద, ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు, చెక్కు దొంగతనం చేసిన నేరం ఇంకా శరణ్యపై ఉండనే ఉంది, అలాంటిది ఈ టైంలో నువ్వు శరణ్యని ఎండీ చేయడం ఏంటి, శరణ్య చేతికి పగ్గాలు ఇవ్వడం ఏంటి
నాకిదేమీ నచ్చటం లేదా ఆనంద అని అంటారు లీలావతి. అక్క, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటక్క? శరణ్య నిజంగా తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అక్క? అక్క, ఏమైందో తెలీదు. దర్శన్కి శరణ్యకి మధ్యలో గొడవలు వచ్చాయి. ఆ గొడవల్ని పెద్దవాళ్ళుగా మనమే కదా వాళ్ళని సర్దుమనగా అయ్యేలా చేయాలి. అందుకే నేను ఒక్కసారి శరణ్యకి అవకాశం ఇచ్చి చూస్తున్నాను. ఖచ్చితంగా శరణ్య తనకి తాను నిరూపించుకుంటుంది అని పాపం ఆనందభైరవి లీలావతిని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా లీలావతి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న అనన్య, శరణ్య నువ్వు ఎండి అవుతావా? నా కళ్ళ ముందే ఇంతలా ఎదిగిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఖచ్చితంగా నీపై ఎలాంటి నిందలు వేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకలా అనన్య చాలా జలస్గా చూస్తూ ఉంటుంది శరణ్య వైపు. ఇంకా ఆనందభైరవి శరణ్యని ఎండి క్యాబిన్లోకి తీసుకువెళ్తుంది. అమ్మ శరణ్య, ఇదే ఇకపై నీ క్యాబిన్ అని చెప్పడంతో ఇంకా అలా శరణ్య ఆనందభైరవి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇదంతా చూస్తున్న దర్శన్ అబ్బో బిల్డప్ అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆనందభైరవి బ్లెస్ చేసి వెళ్ళిపోవడంతో దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, ఏంటి ఈ ఓవర్ యాక్షన్? అయినా మా అమ్మని ఏం మాయ చేసావు? ఎలా రిక్వెస్ట్ చేసావు? అమ్మ నీకు వెంటనే ఎండి పదవి ఇచ్చింది అని అంటారు. ఏమండి, మనకి ఉండాల్సింది ప్రేమండి, ఏదో అభిమానం, కుట్ర, కుతంత్రం ఇది కాదు. మనల్ని మనుషులు స్వచ్ఛంగా నమ్మితే అదే చాలండి అని అంటుంది శరణ్య. నువ్వెన్ని నాటకాలు వేసినా నా ముందు చెల్లవులే అని మనసులో అనుకుంటాడు దర్శన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా శరణ్య హ్యాపీగా ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతుంది. ఆనందభైరవి, శరణ్య రామ్మ కూర్చో, నీకోసం నీకు నచ్చిన వంటలన్నీ చేశాను, నా చేత్తోనే స్వయంగా చేశాను, రామ్మ భోజనం చేయని చెప్పి పాపం ఆనందభైరవి శరణ్యకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిన్ని, నువ్వు నిజంగా శరణ్యని కూతురులాగే చూసుకుంటున్నావు. శరణ్య నువ్వు పూర్వజన్మలో ఖచ్చితంగా అమ్మ కూతురే అయ్యుంటారు అని అంటారు. అవును దర్శన్, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న రోహిత్. నిజంగా నాకు శరణ్య పోయిన జన్మలో కూతురే అయ్యుంటుంది అని పాపం ప్రేమగా భోజనం తినిపిస్తుంటే ఇంకలా అదంతా చూసి రోహిత్, నా వల్ల పాపం చాలా నిందలు పడింది. ఇప్పుడు పిన్ని తనకి మంచి ఎండి పొజిషన్ ఇచ్చింది. నిజంగా దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు రోహిత్. అప్పుడే ఇదంతా చూస్తున్న అనన్య, అయినా చెక్కు విషయంలో ఎప్పటికీ దర్శన్కి దీని మనసులో అలానే స్థానం ఉండిపోతుంది. ఆ చెక్కు ఎప్పుడు దొరుకుతుందో నేను చూస్తానులే అని చెప్పి ఇంకలా అనన్య క్రూయల్గా చూస్తూ ఉంటే అప్పుడే కాంచన ఇంకలా బీరువాలో దాచిపెట్టిన చెక్ని చూస్తూ ఉంటుంది. అవును, అమ్మి ఇంతలా ఈ చెక్కుని దాచిపెట్టుండాది. ఈ చెక్కులో కొన్ని డబ్బులు వాడుకొని హ్యాపీగా అందరికీ రౌడీలకి వాళ్ళకి డబ్బులు కట్టుండాది. ఇప్పుడు ఒకవేళ ఈ చెక్కు విషయంలో ఏదైనా బయటపడిపోతేనో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య గురించి కాంచన. వెంటనే ఇంకలా చెక్ అయితే అలా ఎగిరిపోయి అటువైపుగా వస్తుంది. ఒక్కసారిగా ఇంకా అందరూ ఆ చెక్ని చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కాళ్ళ దగ్గరికి వచ్చిన చెక్ని ప్రీతి తీసుకుంటుంది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఏంటా చెక్ ప్రీతి అని అడుగుతాడు రోహిత్. ఏవండి శరణ్యపై ఆ రోజు దర్శన్ నిందలు వేశాడు కదా, ఆ చెక్కేనండి ఇది అని అంటుంది. ఒక్కసారిగా అందరూ ఆ చెక్ని చూస్తారు. చూసి ఇంకా ఆనందభైరవి చెక్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఎక్కడి నుండి ఎగురుకుంటూ వచ్చిందనే లోపు ఇంకా పరిగెత్తుకుంటూ అనన్య వాళ్ళు వస్తారు. ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనన్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే ఈ చెక్కుని కొట్టేసిన కిలాడీలు వీళ్ళన్నమాట అని అంటారు ఆనందభైరవి. ఇంకా వెంటనే దర్శన్ వైపు చూసావాలన్న దర్శన్, నువ్వు శరణ్యని అనవసరంగా అనుమానించావు, కానీ ఇప్పుడు చూసావా ఏం జరుగుతుందో? ఇదిగో ఈ చెక్కు క్లియర్గా వాళ్ళ రూమ్లో దొరికింది. అంటే అర్థం ఏంటి? ఈ చెక్కుని దొంగతనం చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ అనన్యనే అని అంటారు ఆనందభైరవి. వెంటనే కాంచన, అయ్యో ఆనందభైరవి గారు, ఏంది మీరు మాట్లాడేది? చెక్కు శరణ్య రూమ్లోనే ఉంది, ఎగురుకుంటూ వస్తే పట్టుకోవాలనుకున్నావు అని అనేసరికి ఆనందభైరవి కాంచన చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఆనందభైరవి తన రూమ్లోకి వెళ్ళి కొరడా తీసుకొస్తుంది. ఇంకలా శరణ్య కళ్ళ ముందే అనన్యని ఇటువైపు కాంచనని ఇద్దరిని ఫుల్గా కొడుతుంది ఆనందభైరవి. అయ్యో అత్తయ్య గారు కొట్టకండి, అక్కని కొట్టకండి అని చెప్పి ఇంకా శరణ్య ఆపుతూ ఉంటుంది. నువ్వు ఉండమా శరణ్య, వీళ్ళకి పిచ్చి వాడుగూడి ఎక్కువైపోయింది, వీళ్ళ పైత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది
అందుకే నీపై నిందలు వేసేంత వరకు వెళ్ళారు వీళ్ళని చెప్పి కొరడాతో కొడుతుంటే, అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు, అక్క అక్క ప్రెగ్నెంట్ అత్తయ్య గారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందభైరవి షాక్లో ఉండిపోతుంది. ఇంకప్పుడే ప్రీతికి కూడా ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోవడంతో ప్రీతి అక్కడ ఉండదు. ఏంటి అని అంటారు ఆనందభైరవి. అవునత్తయ్య గారు, ఆ రోజు మీరు చూసిన రిపోర్ట్స్ అక్కవి, నావి కాదు. కానీ అక్క ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దని అక్క దగ్గర మాట తీసుకోవడం వల్లే ఇలా ఇలా జరిగింది అత్తయ్య గారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటారు ఆనందభైరవి అనన్య వైపు. ఇంకా వెంటనే ఆనందభైరవికి అర్థమవుతుంది, నువ్వు ఈ అనన్య ప్రెగ్నెంట్ అని చెప్పడం వల్లేనా ఇంట్లో పనులన్నీ చేశావు అని అంటారు ఆనందభైరవి. అవునత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఇటువైపు లీలావతి, ఆనంద జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మన ఇంటి వారసుడు అనన్య కడుపులో పెరుగుతున్నాడు, అలాంటప్పుడు నువ్వు అనన్యని ఇంతలా కొట్టడం ద్వేషించడం కరెక్ట్ కాదు కదా అని అంటారు. అక్క నీకింకా ఈ అనన్యపై పిచ్చి ప్రేమ పోలేదా అక్క? ఇది మనల్ని ఎంత మోసం చేసినా శరణ్యని నన్ను ఎన్నిసార్లు చంపాలనుకున్నా నువ్వు మాత్రం ఎందుకక్క, ఎందుకు ఇంకా దీన్ని గుడ్డిగా నమ్ముతున్నావు? ఇది ఇప్పుడే ప్రెగ్నెంటో కాదో నేను నిరూపిస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా ఆనందభైరవి అనన్యని లాక్కొని బయలుదేరుతుంది. ఇంకా అనన్యని అలా లాక్కొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆనందభైరవి, లీలావతి, శరణ్య ముగ్గురు హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా అలా తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు ఆనందభైరవి. డాక్టర్, ఒకసారి తనని చెక్ చేసి తను ప్రెగ్నెంటో కాదో చెప్పండి డాక్టర్ అని అడుగుతారు ఆనందభైరవి. అయ్యో, ఇలా ఇరుక్కుపోయానండి, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ నుండి నేను ఎలా బయటపడాలి, ఏం చేయాలి అని గడగడ వణికిపోతూ ఉంటుంది అనన్య. ఇంక వెంటనే డాక్టర్ చెక్ చేసి నో తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా శరణ్య షాక్ అయిపోతుంది. ఇప్పటికే నా అర్థమైందా శరణ్య, ఇది ఎంత ఎంత నీచానికి దిగజారిందో అని అనేసరికి శరణ్య అనన్య వైపు చూస్తూ, అక్క నేను నీ ఎంతలానో నమ్మాను, నువ్వు నా జీవితంలో ఎన్నిసార్లు కలతలు రేపాలి అనుకున్నా, ఎన్నిసార్లు నన్ను నువ్వు చంపాలి అనుకున్నా నేను నిన్ను అక్కగా భరిస్తూ నీ వైపు ఎప్పుడు ఎప్పుడు తప్పుగా చూడలేదు. నువ్వు ఏది చేసినా మన మంచి కోసమే అనుకున్నాను, కానీ ఇంతలా నీచానికి దిగజారుతావా? ఛీ, నువ్వు మనిషివే కాదు, ఇంకొకసారి నీలాంటి విషనాగుకి నేను సహాయమే చేయను అని చెప్పి శరణ్య గట్టిగా ఫిక్స్ అవుతుంది. అనన్య ఇంకా అలా వణికిపోతూ చూస్తూ ఉంటుంది. ఏయ్, చెక్కుని దొంగతనం చేసి శరణ్యపై నిందలు వేశావు, శరణ్య ప్రెగ్నెంట్ అని అందరూ మురిసిపోయేలా చేశావు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు ఈ ఇంట్లో ఉండకపోవడమే. ఇంకొకసారి ఏ వంకైనా పెట్టుకొని ఆ ఇంటికి వచ్చావో నిన్ను చంపేస్తా అని హాస్పిటల్లో అట్నిండటే అనన్యని బయటికి గెంటేస్తారు ఆనందభైరవి. ఇంక అనన్య అలా పడిపోయి, ఆనందభైరవి నేను ఒకటి కాకపోతే ఇంకొకలా అయినా వస్తాను, ఖచ్చితంగా వస్తాను, వచ్చి తీరుతానని చెప్పి ఇంకా అలా పగతో వాళ్ళ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య అండ్ కాంచన. ఇంక పాపం శరణ్య చెక్కు విషయంలో అన్ని అనుమానాలు తొలగిపోయాయి. ఇంకా ఓన్లీ సమీర విషయంలోనే నేను నిరూపించుకోవాలి అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా దర్శన్ ఒక ప్రాజెక్ట్ కోసం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి అని చెప్పడంతో అలా ఇంకా బయలుదేరుతాడనమాట దర్శన్ కార్లో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా దర్శన్ షాకింగ్గా కార్ ఆపి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ సమీర కనబడుతుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు దర్శన్. ఇదేంటి, తను చూస్తుంటే సమీర అలా అనిపిస్తోంది అని దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా సమీర అయితే ఫేస్కి మాస్క్ పెట్టుకొని వెళ్తూ ఉంటే, లేదు సమీర చనిపోయింది అనుకున్నాను, తను సమీరాలా ఉన్న వేరే వ్యక్త దగ్గరికి వెళ్ళి ఆలోచించి కనుక్కోవాలని చెప్పి ఇంకా అలా దర్శన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అప్పుడే సమీర ఆటో ఎక్కి ఇంకా అలా వేరే చోటుకు వెళ్తుంది. ఆ ఆటోని ఫాలో అవుతాడు దర్శన్. ఇంకా కరెక్ట్గా సమీర హాస్పిటల్ ముందు ఆటో దిగుతుంది. దర్శన్ సమీరకి తెలియకుండా వెనకాలే వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ ప్యారలైజ్ అయి ఉన్న ప్రకాష్ దగ్గరికి సమీర వెళ్తుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అలా చూస్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు నేను కలిసి ఆ ఆనందభైరవి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాం. నాకు దర్శన్ని కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆస్తి అనుభవించాలనుకున్నాను. కానీ ఆ శరణ్య వచ్చి మొత్తం నాశనం చేసేసింది. నువ్వైనా లహరి ద్వారా వాళ్ళకి రోజుకొక టార్చర్ చూపిస్తావనుకుంటే నిన్ను ఆ శరణ్య ఇలా ప్యారలైజ్ అయ్యేలా చేసేసింది. కాబట్టి మన ఇద్దరి పగ ఆ ఆనందభైరవి కుటుంబం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు నేను అజ్ఞాతవాసంలో ఉన్నాను.
నేను బ్రతుకున్నట్టు దర్శన్కి తెలీదు. ఇప్పుడు ఆ నింద శరణ్యపై పడిందని తెలిసింది. కాబట్టి కొద్ది రోజుల తర్వాత నేనే దర్శన్ దగ్గరికి వెళ్ళి బ్రతికే ఉన్నానని చెప్పి శరణ్యని ఈ మెడ పట్టుకొని బయటికి గెంటించేసేలా చేసి ఖచ్చితంగా ఆ స్థానంలోకి నేను వస్తానన్నయ్యా. దానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మనకి కష్టాలు తప్పవన్నయ్యా అని చెప్పి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడు దర్శన్. అంటే ఇంత కక్ష కట్టారా? లైక్ సమీర ఇంత నాటకం వేసిందా? నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకున్న శరణ్యని ఇంతలా ఇరికిచ్చిందా అని తెలుసుకొని ఇంకలా సమీర గురించి అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్ళి శరణ్యకి సారీ చెప్తాడు దర్శన్. ఐఎమ్ సో సారీ శరణ్య, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. సమీర విషయంలో నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానని శరణ్యని హక్ చేసుకుని సారీ చెప్తాడు దర్శన్. ఇంకా శరణ్య దర్శన్ తనని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.